సరే, హైదరాబాద్ ఈస్ట్ అన్నది మీరు స్పెసిఫై చేస్తున్నారు, దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు సక్సెస్ఫుల్గా ఉంది అని మీరు చెప్తున్నారు. సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ అయ్యారు, బట్ రియల్ ఎస్టేట్నే నమ్ముకొని ఇప్పుడు సపోజ్ ఎవరైనా దిగాలి అనుకుంటున్నారు అనుకుందాం సార్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా స్తబ్దుగా ఉంది, మాక్సిమం పీక్ చూసేసింది, ఇంకెంతకు మించి గ్రోత్ అనేది ఉండదు, కేవలం అది రాజకీయ నాయకులు లేకపోతే ఇండస్ట్రియలిస్ట్లో ఇస్తున్న హైప్ మాత్రమే. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అని అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది ఖచ్చితంగా దాదాపుగా ఇది ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం అనేది వేస్ట్ అనే మాట కాకుండా మనం చూస్తే హైదరాబాద్ గ్రోత్ అనేది ప్రపంచ స్థాయిలో ఉన్నది. ఈరోజు మోస్ట్ ఆఫ్ ది మెట్రోపాలిటన్ సిటీస్లో బెస్ట్ లివబుల్ సిటీగా ఉన్నది. తర్వాత మనకు సాఫ్ట్వేర్ రంగంలో ఈరోజు 1700 కంపెనీలు హైదరాబాద్లో పనిచేస్తున్నాయి. తర్వాత అదేవిధంగా ఫార్మాలో నెంబర్ 1గా ఉన్నది. తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రా అనేది రోడ్స్ కావచ్చు, తర్వాత నెక్స్ట్ వాటర్ సోర్స్ కావచ్చు, తర్వాత ఇంకా ఏ విధంగా మెడికల్ హబ్గా కావచ్చు, తర్వాత వేరెవర్ మనకు హైదరాబాద్ అనేది మనకు ప్రపంచ స్థాయి నగరంగా మారిన తర్వాత ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు పీక్లో ఉన్న 100 CR కాదు, అదే 20,000కు గజం దొరుకుతున్న పరిస్థితి కూడా హైదరాబాద్లో ఉన్నది. ఇప్పుడు అవైలబుల్ ఉన్నది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి రేపటికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది.